నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. మా సాగు భూములు లాక్కోవద్దంటూ ఓ కమ్యూనిటీ వర్గానికి చెందిన వారు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామ శివార్లోని 295 సర్వే నెంబర్లోని సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో నేతకాని కమ్యూనిటీ వర్గానికి చెందిన వారు మామిడి మొక్కలు నాటారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది పోలీసు బందోబస్తుతో మామిడి మొక్కలను తొలగించేందుకు రాగా నేతకాని కమ్యూనిటీ ఆందోళన చేపట్టింది. పోలీసులు ఆందోళనకారులను నిర్వహించారు. ప్రాణాలు పోయినా సరే మా సాగు భూములు ఎవరికి ఇచ్చేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు భూమిని గ్రామ అవసరాల కోసం ఉంచినట్లు ఆర్ఐ చెప్పారు. గత 10-15 సంవత్సరాల నుండి ఈ భూమి సాగు చేసుకొని పత్తి పెసర ఇట్లా అన్నీ అలుపుకుంటూ వస్తున్నాం. కానీ జారెక్కిపోతుంది. కానీ ఇప్పుడు ఇట్లా పంట ప్రతి సంవత్సరం ఇట్లా పంట చేతికి వస్తలేదు. అయితే మామిడి తోట పెట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవాలని అందరం మా కులస్తులం అందరం 43 మందిని కలిసి మామిడి చెట్లు కొనుకొచ్చుకొని చెట్లు పెట్టుకుంటే ఆర్ఐ గారు ఉన్న మా విఆర్ఓ గారు వచ్చి అబ్జెక్షన్ చేస్తారు. మీకు ఈ చెట్లు పెట్టద్దని మమ్మల్ని ఒత్తిడి చేస్తారు. మాకు ఇటు తిరిగి మేము ఏం జరిగినా కానీ ఈ భూమి వదిలిపెట్టాం. మా ప్రాణాలకైనా సిద్ధమే కానీ భూమి వదిలిపెట్టాం. మాకు ఎటు తిరిగి 7వ విడత భూ పంపిణీలో మాకు పట్టాలి ఇవ్వాలి. ఈ భూమి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల ఈ తోట మాకు కావాలి, మాకు పట్ట పంపిణీ ఇవ్వాలి గవర్నమెంట్ ప్రభుత్వం. మేము అంతవరకు దాకా మా ప్రాణాలు అర్పించినా మంచిదే కానీ మేము ఈ భూమి మాత్రం వదలమండి సార్. మాకు పట్ట ఇవ్వాలి ప్రభుత్వం మాకు మొత్తం మీద. దీన్ని పట్ట ఇచ్చేదాకా మేము ఆడోళ్ళ మొగలం 50 మంది కుటుంబాలం సార్ దీని మీద ఆధారపడి ఉన్నాం. ఈ తోట ఈ భూమిని మాత్రం వదిలిపెట్టి మేము ఊకుండలేము మేము సార్. మాకు పట్ట కావాలి. నిరుపేదలం. మాకు ఎవరికి ఎకరం కాదు 20 గుంటల భూమి కూడా లేదు. కనీసం కూలి చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఈ రకంగానైనా గవర్నమెంట్ మాకు ఆదాయం చూపెడతాని 7వ విడత భూ పంపిణీలో మాకు పట్టాలు ఇస్తారనుకొని మేము ఇది ఎంఆర్ఓకు, ఆర్ఐకి, ఆర్డీఓకు, కలెక్టర్కు, ఎంపీ గారికి, మంత్రి శ్రీధర్ బాబుకు వీళ్ళందరికీ అప్లికేషన్ పెట్టుకున్నాం. మమ్మల్ని ఆదుకోండి, మేము నిరుపేదలం, మేము ఎస్సీ వాళ్ళం, ఇట్లా సాగు చేసుకుంటున్నాం, దయచేసి మా మీద కొంచెం దయ చూపండి, ఈ రకంగా మాకు కొంచెం పట్టాలు ఇప్పిస్తే మేము అభివృద్ధిలోకి వస్తాం అని పెట్టుకుంటే ఇప్పుడు ఆర్ఐ సార్ గారు వచ్చి పోలీసులను తీసుకొని వచ్చి విఆర్ఓ ఆర్ఐ సార్ గారు వచ్చి ఇప్పుడు మా మామిడి చెట్లు వీకేస్తా అని బెదిరిస్తున్నారు. అందుకని దీనికోసం ఈ భూమి కోసం మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం. 295 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి. ఇందులో ఎవరికి పట్టాలేదు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు మరియు ప్రజల గ్రామసభ పిలుపు మేరకు ఈ భూమిని గ్రామ అవసరాల కోసం ఉంచాలి. కానీ ఎవరికైనా అనేకంగా చేసినా ఇందులో అక్రమంగా దున్నా కూడా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయబడిందని తెలుస్తున్నాం. నేతకాని సంఘం వాళ్ళు చెట్లు పెట్టారు. దాన్ని మేము తహసీల్ గారు రిపోర్ట్ చేస్తే పోలీస్ ప్రొటెక్షన్లో తీసేయమని చెప్పారు. దానికోసం మేము వస్తే విలేజర్స్ అడ్డుపడ్డారు. దాని మీద మేము పై ఆఫీసర్లకు రిపోర్ట్ నివేదిక సమర్పిస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు విద్యార్థి జేఏసీ నేత సురేష్ షా. సుల్తానాబాద్ లో స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో సీఎం కిరణ్, చంద్రబాబు, జగన్ చిత్రపటాలకు నిప్పంటించి దహనం చేసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ
రాష్ట్ర బిల్లు ఏదైతే ఉందో మరి అసెంబ్లీకి ముసాయిదా బిల్లు మాత్రమే వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా కూడా ఈరోజు తెలంగాణ బిల్లు ఓటింగ్ వస్తే అసెంబ్లీలో ఓడిస్తామని చెప్పి కిరణ్ కుమార్ చెప్పినాం. మరి కిరణ్ కుమార్ రెడ్డికి మరి జ్ఞానం లేక కాకుండా విషయ పరిజ్ఞానం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మాకు అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటామని చెప్పి ప్రకటిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి నీ తరం కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అర నిమిషం కూడా ఆగకుండా తెలుగు మాట్లాడలేని కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటా చెప్పడం అనేది హాస్యాస్పదం. మరి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని నీ తరం కాదు నీ అయ్యతరం కూడా కాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పిల్లి గడ్డం ఉన్న చంద్రబాబు నాయుడు గోడ మీద పిల్లిలాగానే వేరేస్తా ఉన్నాడు. మరి సమన్వయం అంటున్న ఒకవైపు, మరి సమన్వయం అంటే ఏ విధంగా సమన్వయం? మరి సమైక్యాంధ్ర సమన్వయమా లేకపోతే తెలంగాణ సమన్వయం అనేది ఏది చెప్పలేకపోతున్నాం. మరి సమన్వయం అంటే ఏది? సీమాంధ్రకు మరి ఎన్ని కోట్ల లక్ష రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి చెప్పడం లేదు. మరి సమన్వయం అంటూ ఈరోజు సీమాంధ్ర ఎంపీలతో అవిశ్వాస తీర్మానం పెట్టించడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను చంద్రబాబుని అడుగుతా ఉన్నాం. తెలంగాణ టీడీపీ నాయకులకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు మనం శరం ఉంటే మీ పార్టీకి రాజీనామా చేసి మరి ఉద్యమంలో పాల్గొని ఈరోజు తెలంగాణపై కుట్ర పంతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు కూడా మేము ఊరుకునేలేదు. విద్యార్థులందరం అప్రమత్తంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పి కరీంనగర్ జిల్లా రైతు సేవా సంఘం జిల్లా అధ్యక్షునిగా సుల్తానాబాద్ మండలం హైదరాజుపల్లెకు చెందిన మహేందర్ ఎంపికయ్యారు. ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు గట్టెపల్లిలోని జెడ్పీ స్కూల్ విద్యార్థులు ఆవునూరి స్వప్న, శీలం, అనూషలు ఎంపికైనట్లు పీఈటీ బాలసాని రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చేబ్రోలులో ఈ నెల 11 నుండి 13 వరకు ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. వీరి ఎంపిక పట్ల పలువురు అభినందించారు. ఇవే ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.